అన్నిటికన్నా కాల్చేసేది ఏదో తెలుసా అండి మనిషిని? చితి ఒక్కసారి కాలుస్తుంది, చింత నిరంతరం కాలుస్తుంది. వృద్ధాప్యంలో ఈ చింత మరీ ఎక్కువైపోతుంది. ఎక్కువైపోకుండా ఉండాలంటే ప్రయత్నపూర్వకంగా మనిషి ఈశ్వరుడి వైపుకి తిరగాలి. తిరగలేదనుకోండి, మనస్సుకి ఆలంబనం మనస్సే వెతికేసుకుంటుంది. వెతికేసుకుని ఎప్పుడూ చింతించడం మొదలు పెడుతుంది. ఐశ్వర్యం గురించో, ఇంకో దాని గురించో, ఇంకో దాని గురించో. దానివల్ల ఎప్పుడూ బాధే, ఏదో ఇంకా చేయలేదు, ఇంకా చేయలేదు, ఇంకా చేయలేదని ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఇది ఎలా పోతుంది? ఈ లోభగుణం. ఈ లోభగుణం చేత ఏమొస్తుంది? నరకం వస్తుంది అంతే. లోభగుణం చేత ఏమొస్తుంది? తాను, మీరు ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంత కష్టపడి భగవంతుడు ఇందుకు ఈ లీల చేశాడు భాగవతంలో అంటే, మీరు ఒక 1000 రూపాయలు సంపాదించాలి అనుకోండి, మీ భార్యా బిడ్డలను పోషించడం మీ కర్తవ్యము, చేసి తీరాలి. దానికి ధనార్జన చెయ్యవద్దు అని శాస్త్రం